ఇది కాన్ఫిడెన్షియల్ మేటర్ అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్, ఇది కోఆర్డినేషన్ పర్పస్ వాళ్ళు జారీ చేసినటువంటి ఒక లెటర్ అని బయటకు వస్తుంది. పాకిస్తాన్ ప్రధాని మూలశంక వ్యాధితో ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యారు అనే విషయం బయటకు వస్తుంది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇది కావాలి అని ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా, లేదంటే పాకిస్తాన్ పిఎంఓ నుంచి ఇది కాన్ఫిడెన్షియల్గా వచ్చిన లెటర్ని పాకిస్తాన్లో ఉన్న అధికారులే బయటికి లీక్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్ పాలయ్యారు. పాకిస్తాన్ ప్రధానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఒక మిలిటరీ హాస్పిటల్లో, కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్లో ఆయన మూలశంక వ్యాధితో, నిజానికి మూలశంక వ్యాధి వచ్చిన వాళ్ళ పరిస్థితి పాపం చాలా దారుణంగా ఉంటుంది, చాలా అయోమయంగా ఉంటుంది. వాళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు, మాట్లాడలేరు, మౌనంగా ఉండలేరు. ఈ విధంగా మూలశంక వ్యాధి పాపం ఎవరినైనా కూడా బాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని పాపం మూలశంక వ్యాధితో బాధపడుతూ ఉన్నారా, ఆయన మూలశంక వ్యాధితో హాస్పిటల్ పాలయ్యారనే చర్చ జరుగుతుంది. నిజానికి పాపం పాకిస్తాన్ ప్రధానిపై ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతుంది. పాకిస్తాన్కి ప్రధాని అయినప్పటికీ కూడా ఆ ప్రధానికి అధికారాలు ఉండవు. అక్కడ ఉన్న ఉగ్రవాదులు లేదంటే ఉగ్రవాదులను పెంచి పోషించే మిలిటరీ ఏం చెప్తే పాకిస్తాన్ ప్రధాని అలా తల ఊపాల్సిన పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని అంటే ఉగ్రవాదులకు మౌత్ పీస్ లాంటి వాడు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పాపం పాకిస్తాన్ ప్రధాని భారత్పై జరిగిన దాడితో ముప్పేట సమస్యలు చుట్టుముట్టాయి. సమస్యల సుడిగుండంలో పాకిస్తాన్ ప్రధాని పడిపోయాడు. పాకిస్తాన్ ప్రధానే కాదు, మొత్తం పాకిస్తానే ఇప్పుడు సమస్యల సుడిగుండంలో ఉంది. ఎప్పుడైతే భారత్ పైన దాడి జరిగిందో, భారత్ పైన దాడి జరిగినప్పుడు, మన కశ్మీర్లో దాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్పై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి భయాందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఏ క్షణంలోనైనా భారత్ మాపై దాడి చేసే అవకాశం ఉంది అని పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నాడు. ఇప్పుడు అదే సమయంలో మనం నీళ్లు ఆపేయడంతో పాకిస్తాన్లో ప్రజలు పాకిస్తాన్ పాలకులపై తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ప్రపంచ దేశాలు మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ పాకిస్తాన్ ప్రధాని ఇతర దేశాల అధినేతల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి రెస్పాండ్ అవ్వట్లేదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ముప్పేట దాడి మొదలైంది. అటు బలూచిస్తాన్ ఇదే అదునుగా మనం ఎప్పుడైతే పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి భారత్ సిద్ధమవుతోంది, సన్నద్ధమవుతోందనే వార్తలు వస్తున్నాయో, అటు బిఎల్ఏకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఊపిరి వచ్చినట్టుగా ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు నుంచి దాడి చేస్తోంది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2 రోజుల క్రితం పాకిస్తాన్ సైనికులను చంపేసింది. పాకిస్తాన్ సైనికులు వెళ్తున్న వాహనాన్ని మట్టుబెట్టింది. అదే సమయంలో నిన్న కూడా పాకిస్తాన్లో మరో దాడి జరిగింది. నిన్న జరిగిన దాడిలో కూడా సుమారు 7 మంది చనిపోయారు. అదే సమయంలో నీళ్ల కోసం పాకిస్తాన్ పాలకులపై అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో సింధ్ ప్రాంత ప్రజలు కూడా మరో దేశ విభజన కావాలని, మరో దేశంగా తాము బతకాలి అని కోరుకుంటున్నామని, స్వతంత్ర సింధు కోసం వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఇది ఊపిరులు ఊదుకుంటూ ఉంది. ఇది పీఓకేని భారత స్వాధీనం చేసేసుకుంటుంది అనే ఒక చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇది గనక జరిగితే అటు ఆఫ్ఘనిస్తాన్లో కలుస్తాము అంటున్న పాకిస్తాన్ ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో. అంటే మొత్తం పాకిస్తాన్ 3 ముక్కలు అయిపోతుంది. ఇక పాకిస్తాన్ చెప్పుకోవటానికి చిన్న చిప్ప మాదిరి ఉండే అవకాశం ఉంటుంది, చిన్న బిందువులా మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఉండదు. ఇక పాకిస్తాన్లో స్వదేశంలోనే ప్రజలు పాకిస్తాన్ పాలకులపై తిరగబడుతున్నారు. ఇప్పటికే భారత్ ఏ క్షణంలో ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ ఆర్మీ కూడా 1200 మంది ఇప్పటి వరకు రాజీనామాలు చేశారు. ఈ ముప్పేట దాడి ఆ పాకిస్తాన్ ప్రధానిపై ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. ఆ ఒత్తిడి కారణంగానే పాకిస్తాన్ ప్రధానికి ఆల్రెడీ మూలశంక ఉంది అని ఈ లెటర్ చెప్తుంది. మరి ఇది పాకిస్తాన్ నుంచి అఫీషియల్గా రాలేదు, ఇది కాన్ఫిడెన్షియల్ లెటర్ అని చెప్పారు. ఎవరైతే కోఆర్డినేషన్ పర్పస్ పాకిస్తాన్ ప్రధానికి మూలశంక వ్యాధికి చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కోసం, అక్కడ పాలన కోసం, కోఆర్డినేషన్ కోసం కాన్ఫిడెన్షియల్గా రిలీజ్ చేసినటువంటి లెటర్ అని మాత్రమే చెప్తున్నారు. మరి ఇది ఎలా బయటకు వచ్చింది? ఎవరైనా ఆకతాయిలు ఈ సందర్భంలో సృష్టించి బయటకు రిలీజ్ చేస్తారా, లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయా డిపార్ట్మెంట్ అధికారులే దీన్ని బయటకు రిలీజ్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ మాత్రం దీనిపై అఫీషియల్గా ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. నేను అది చెప్తున్నాను. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఆ ఎంబ్లంతో పాటు అఫీషియల్గా వచ్చినట్టు 27వ తారీఖున కాన్ఫిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పిఎంఓ నుంచి వచ్చింది. సబ్జెక్ట్
confidential hospitalization of Honorable Prime Minister at CMH Rawalpindi, Combined Military Hospital, Rawalpindi nunchi. It is hereby informed in confidence that the Honorable Prime Minister of Islamic Republic of Pakistan was admitted to Combined Military Hospital CMH Rawalpindi on April 27, 2025 for medical evaluation and treatment related to a cause of hemorrhoids. The Prime Minister remains under the expert care of a specialized medical team at CMH. As of the latest update, his health condition is stable and he is responding well to the prescribed course of treatment. The hospitalization has been undertaken as a precautionary and standard medical measure advised by his attending physicians. All concerned officers are advised to maintain strict confidentiality of this information. No disclosure to media or public forums is permitted unless officially authorized by the Prime Minister's Office, Media Wing, or the Ministry of Information and Broadcasting. This communication is issued with approval of the undersigned and is intended strictly for the internal coordination among relevant departments. Asad Rahman Gilani, Principal Secretary to Prime Minister Office. అసద్ రెహమాన్ జిలానీ జారీ చేసినట్టుగా రెహమత్ గిలానీ దీన్ని సైన్ చేసి జారీ చేసినట్టుగా ఉంది. కాపీ టు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, డైరెక్టర్ జనరల్, మిలిటరీ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్, డైరెక్టర్ మెడికల్, క్యాబినెట్ డివిజన్, ప్రోటోకాల్ డివిజన్. వీళ్ళకి మాత్రమే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 డిపార్ట్మెంట్లకు మాత్రమే ఇది కాన్ఫిడెన్షియల్గా కోఆర్డినేషన్ కోసం, ప్రధానికి చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కోసం, కోఆర్డినేషన్ కోసం ఆ డిపార్ట్మెంట్లకు మాత్రమే ఇది సర్క్యులర్ జారీ చేశారు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలని ఇందులో ఉంది. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారో తెలియదు. ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ లెటరే. పాకిస్తాన్ ప్రధాన హాస్పిటల్ పాలయ్యాడంట, పాకిస్తాన్ ప్రధాన హాస్పిటల్ పాలయ్యాడంట. ఎందుకు హాస్పిటల్ పాలయ్యాడు అంటే బీపీతోనో, లో బీపీతోనో, హై బీపీతోనో కాదు, టెన్షన్లోనూ కాదు, మూలసంఖ్య వ్యాధికి చికిత్స కోసం. నిజానికి మూలసంఖ్య వ్యాధి ఎవరికైనా వచ్చినప్పుడు మనం స్నేహితుల దగ్గర లేదంటే కొన్ని వీడియోస్లోనో ఆ బాధితుల గురించి వింటూ ఉంటాం. పాపం కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, మాట్లాడలేరు, మౌనంగా ఉండలేరు, కోపంగానూ ఉండలేరు, శాంతంగానూ ఉండలేరు, ఎప్పుడు నిజానికి కోపంగానే ఉంటుంటారు, రగులుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఈ ప్రధానికి మూలసంఖ్య వ్యాధి ఉంది అంటూ ఈ లెటర్ చెప్తోంది. మరి ఇది ఎవరైనా ఆకతాయిల పైన లేదంటే కాన్ఫిడెన్షియల్గా జారీ చేసినటువంటి ఈ సర్క్యులర్ను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ 8 డిపార్ట్మెంట్లలో ఎవరో ఒకరు ఫోటో తీసి రిలీజ్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. దీన్ని రహస్యంగా ఉంచాలి అని వాళ్ళు కోరారు. ఇందులో ఇప్పుడు పాకిస్తాన్ని అన్ని సమస్యలు అన్ని వైపుల నుంచి 360 డిగ్రీస్లో అన్ని వైపుల నుంచి కూడా సమస్యలు చుట్టుముట్టాయి. ఒకటి, భారత్ ఏ సమయంలో యుద్ధం చేస్తుందో తెలియదు. ఇప్పటికే మనం నీళ్ళు ఆపేసాం. ఆ నీళ్ళు ఆపేయడంతో పాకిస్తాన్లో ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. 1200 మంది ఆర్మీ సిబ్బంది రాజీనామాలు చేశారు. ఇప్పటికీ అక్కడ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఆర్మీ చీఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులను దేశం దాటించేశాడు. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు తెగబడుతుంది. పాకిస్తాన్ సైనికులు